నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 4వ అధ్యాయం. అంబరీష మహారాజు నారద మహర్షితో, మహర్షి, వైశాఖ మాసంలో ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు, దయచేసి ఆ ధర్మాలను వివరించండి అని అడిగాడు. దానికి నారదుడు సంతోషించి ఇలా చెప్పాడు. ఈ నెలలో తలకు నూనె రాసుకొని స్నానం చేయకూడదు, పగలు పడుకోకూడదు, కంచు పళ్ళెల్లో తినకూడదు. దీనికి బదులు అరటాకు, విస్తరాకు లేదా తామరాకులో భోజనం చేయాలి. మంచం మీద పడుకోకూడదు, ఉల్లిపాయ లాంటి వస్తువులను తినకూడదు. పగలు మాత్రమే భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా తామరాకులో భోజనం చేసేవారు పాపాలను పోగొట్టుకుని వైకుంఠానికి వెళ్తారు. ఎండలో నడిచి అలసిపోయిన వారిని లేదా ఉత్తమ బ్రాహ్మణులను ఆదరించి వారిని కూర్చోబెట్టి సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించాలి. వారిని సేవిస్తే గంగానది వంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. వైశాఖ మాసంలో ఆరోగ్యంగా ఉండి కూడా నది స్నానం చేయకుండా, విష్ణు పూజ చేయకుండా కాలం గడిపేవారు చాలా నష్టపోతారు. అటువంటి వారు వచ్చే జన్మలో గాడిదగా, ఆ తర్వాత కంచర గాడిదగా పుడతారు. ఇంట్లోనే స్నానం చేసేవారు నీచ జన్మలు పొందుతారు. అసలు స్నానమే చేయని వారు పిశాచాలుగా మారుతారు. మళ్లీ వైశాఖ వ్రతం చేస్తే తప్ప ఆ పిశాచ రూపం వదలదు. శక్తి ఉండి కూడా అన్నం నీరు దానం చేయని లోభి తన పాపాలను ఎప్పటికీ పోగొట్టుకోలేడు. విష్ణువును ధ్యానిస్తూ నదిలో స్నానం చేస్తే గత 3 జన్మల పాపాలు పోతాయి. సూర్యోదయ సమయంలో సముద్రంలో స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోతాయి. గంగా, యమున, సరస్వతి, నర్మద, కృష్ణవేణి, కావేరి, వృద్ధగంగ ఇలా ఈ 7 నదుల్లో వైశాఖంలో స్నానం చేస్తే 1,000,000 జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. బయట ప్రవహించే నీరు గోపాదమంత లోతు ఉన్నా సరే అందులో అన్ని తీర్థాలు ఉంటాయని నమ్మి స్నానం చేయాలి. పాలలో పెరుగు, పెరుగులో నెయ్యి ఎలా ఉత్తమమో అలాగే కార్తీకం కంటే మాఘం, మాఘం కంటే వైశాఖం గొప్పది. ఈ నెలలో చేసే చిన్న దానమైనా సరే మర్రి చెట్టులాగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఎన్ని అలంకారాలు ఉన్నా పైన కప్పు లేకపోతే ఆ ఇల్లు ఎలా వృధానో, అన్ని వ్రతాలు చేసినా వైశాఖ వ్రతం చేయకపోతే జీవితం అలాగే వ్యర్థం. అలాగే ఈ వ్రతం లేకపోతే ఇతర పుణ్యకార్యాలు శోభించవు. ఎంత అందగత్తె అయినా, గుణవంతురాలైనా భర్త ప్రేమ లేకపోతే ఆమెకు గుర్తింపు ఉండదు. వైశాఖ వ్రతం లేని భక్తి కూడా అలాంటిదే. చివరికి ఎంతటి భోగి అయినా, రాజైనా సరే వైశాఖంలో కేవలం స్నానం చేస్తే చాలు, సర్వదోషాలు పోయి పుణ్యాత్ముడై వైకుంఠానికి వెళ్తాడు. ఈ మాసానికి అధిదేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువును ప్రార్థించి అర్ఘ్యమిచ్చి స్నానం పూర్తి చేశాక ఉతికిన పొడి బట్టలు కట్టుకొని ఆ నెలలో పూచిన పూలతో శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాలి. వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరించే విష్ణుమూర్తి కథలను చదవాలి లేదా వినాలి. ఇలా చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఈ వ్రతాన్ని పాటించేవారు భూలోకంలో ఉన్న, స్వర్గంలో ఉన్న లేదా పాతాళంలో ఉన్న వారికి ఎక్కడ ఎలాంటి కష్టాలు రావు. వారికి పునర్జన్మ ఉండదు. నేరుగా మోక్షం లభిస్తుంది. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రల్లో భోజనం చేస్తారో, విష్ణు కథలను వినరో, స్నాన దానాలు చేయరో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. బ్రహ్మహత్య లాంటి ఘోర పాపాలకైనా ఏదో ఒక పరిహారం ఉంటుంది. కానీ వైశాఖ వ్రతాన్ని చేయని వారికి మాత్రం ఆ పాపం నుండి విముక్తి పొందే దారే లేదు. శరీరం సహకరిస్తున్నా, నీళ్లు అందుబాటులో ఉన్న స్నానం చేయనివాడు, నోరు ఉండి కూడా హరి అనే 2 అక్షరాలు పలకనివాడు బ్రతికున్నా మరణించిన వారితో సమానమే. వాడు జీవించి ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఈ నెలలో విష్ణువును ఏ రకంగానూ సేవించని వాడు వచ్చే జన్మలో పందిగా పుడతాడు. పవిత్రమైన వైశాఖ మాసంలో తెల్లవారుజామునే నది లేదా చెరువులో స్నానం చేసి తులసి దళాలతో విష్ణువును పూజించి ఆయన కథలను వింటూ దానాలు చేసేవారు వచ్చే జన్మలో గొప్ప రాజులుగా పుడతారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులందరితో కలిసి విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుంటారు. భగవంతుణ్ణి రూపం ఉన్నవానిగా లేదా రూపం లేని శక్తిగా ఎలా తలుచుకున్నా సరే నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే చాలు. వైశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వైశాఖ పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.